వేవే నువ్వు కోపంగా లేవు కదా. నేను అతనికి హెల్ప్ చేయాలనుకోలేదు, కానీ షాయుకి ఆ సూట్ బాగా నచ్చిందంట. అందుకే నేను కొంచెం కరిగిపోయాను. నీకు ఒక విషయం తెలుసా? వాళ్ళు ఆల్రెడీ కలుసుకున్నారు. వాళ్ళు రియల్ లైఫ్ లో కపుల్ అయ్యారు. వాళ్ళిద్దరూ బైజింగ్ లో ఉంటారంట. నువ్వు అక్కడే ఉంటావు కదా. అవును, మన సర్వర్ పేరు స్టార్మీ బైజింగ్ కదా. అందులో చాలా మంది ఇక్కడి వాళ్లే. అలా అయితే మాస్టర్, ఓల్డ్ మ్యాన్ యూ ఇంకా మిగిలిన బాయ్స్ కూడా బైజింగ్ లోనే చదువుతున్నారనుకుంటా. నేను టియాజిన్ లో ఉంటాను. లేదంటే మీ అందరినీ కలిసేదాన్ని. చెప్పడం మర్చిపోయాను, జెన్షియో చాలా అందంగా ఉన్నాడు. నా దగ్గర వాళ్ళ ఫోటో ఉంది. నువ్వు కూడా చూస్తావా? నాకంత ఇంట్రెస్ట్ లేదు. అవును వేవే, నువ్వు తనని బయట కలిసావా? తను ఎలా ఉన్నాడు? అందంగా ఉన్నాడా? నేను కలవలేదు. సరే బాయ్, నేను ఇంకా చాటింగ్ చేయలేను. 5 గంటలకి రాక్షసులను చంపాలి. నువ్వు ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ బైజింగ్ లో ఉంటారా? నేను వాళ్ళ సంగతి చూస్తా. నీకు అసలు సిగ్గులేదు కదా? నువ్వు నీ భార్య వెనకాల కూర్చొని ఇలా ఫ్రీగా పాయింట్స్ సంపాదిస్తున్నావా? నాకు తన మీద ఆధారపడ్డం బాగా అలవాటైపోయింది. నిన్ను కాపాడడానికి నీ భార్య లేదు కాబట్టి నీకు ఇది అర్థం కాదు. వాడిని కొట్టండి. నేను మీకు సపోర్ట్ చేసినందుకు నాకు ట్యాక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నన్ను ఇలా తొక్కడం అసలు బాలేదు. వాళ్ళంతైనా భార్య భర్తలు కదా. మేం మీ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోండి. నేను మిమ్మల్ని నిజంగా చూడలేదు. అసలు మీరు నేల మీద ఏం చేస్తున్నారు? చాలా బాగుంది. మీ భర్త మమ్మల్ని ఇబ్బంది పెట్టడం నువ్వు చూడలేదు అంటే మేము నమ్మాలా? దీన్నే చూసి చూడనట్టు వదిలేయడం అంటారు. సరిపోయింది. వీళ్ళిద్దరితో పెట్టుకోవడం చాలా కష్టం. గేమ్ స్టోరీ కంటెస్ట్ అనౌన్స్మెంట్. విజేత పేరు నిర్ణయించబడింది. వేవే నైహి చేసిన వీడియో గూఢచారి గాయకుడి ప్రేమ కథ మొదటి స్థానంలో నిలిచింది. నైహి, మనం గెలిచాము. అవును, విజేతగా నిలిచిన నైహి ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. అన్నింటిలో అద్భుతంగా ఉండటం అన్యాయం కదా? మనకి రివర్స్ ఎలా ఇస్తారా? చాలా బాగుంది. అవును, ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అద్భుతం. వదినా, తర్వాత దాన్ని వేసుకో. త్వరగా వేసుకోండి. చూసావు కదా, నువ్వు కూడా ట్రై చేయి. ఇంద్రధనుస్సులాగా వేర్వేరు రంగులు చూపించండి. అవును, త్వరగా ట్రై చెయ్యి. 6 రంగులేనా? ఇంకొక రంగు మిస్ అవుతుందే. గ్రీన్, గ్రీన్ కలర్. గ్రీన్ కలరా? మాస్టర్ తలకెప్పుడు ఒక వైట్ బ్యాండ్ ఉండేది.
కానీ రెయిన్బో సూట్ కి అది గ్రీన్ కలర్ అయిందా? దీని డిజైన్ కావాలనే చేసినట్టున్నారు. ఆ, నాకెందుకు అనుమానంగా ఉంది. అతని భార్యకు మ్యాచ్ అయ్యే బట్టలు తను ఎప్పుడు వేసుకోడు. మరి ఇప్పుడు చూడండి వేసుకోడు. మరి ఇప్పుడు చూడండి. మాకు పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అవుతుంది. మేము ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోము. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే తిరిగి వస్తాను. మాకు పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అవుతుంది. మేము ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోము. నాకెందుకో కొంచెం డౌట్గా ఉంది, కానీ మనం ఇక్కడ దాని గురించి మాట్లాడుకోలేం కదా. అరే రే, నువ్వు శివానహిని కలిసావా? అతను ఎలా ఉన్నాడు? అందంగా ఉన్నాడా? ఒకవేళ మాస్టర్ నా ఫోటోలు అడిగితే అప్పుడు నేను పంపుతానా? బహుశా పంపిస్తానేమో. ఒకవేళ తను నన్ను కలవమని అడిగితే బహుశా నేను ఒప్పుకుంటానేమో. కానీ తనని చూస్తుంటే అలాంటి రిక్వెస్ట్ చేయడనిపిస్తుంది. మేం కలవకపోతే ఆన్లైన్ గేమ్స్ ఆడడం ఆపేస్తాడేమో. ఆ తర్వాత నేను అతన్ని మర్చిపోయి ఉండగలనా? ఉతకండి ఉతకండి, సాక్స్లన్నీ ఉతకండి, కంపంతా పోయేలాగా సాక్స్లన్నీ ఉతకండి. ఈ కంపు పోవటం లేదు. ఎంతసేపు రుద్దినా సరే ఈ కంపు పోవటం లేదు. నువ్వేం చేస్తున్నావు మియ్యి? నీ దారుణమైన పాట బయట వరకు వినిపిస్తోంది. ఈ స్మెల్ ఏంటి? ఏంటిది? ఇంత దరిద్రంగా ఉంది ఏంటిది? నా కళ్ళు తిరుగుతున్నాయి, నేను చూడలేకపోతున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇలా యాక్టింగ్ చేయాలని అనుకుంటే ఏదైనా సినిమాలో చేసుకోపో. అప్పుడు నీకు చాలా ఫాలోయింగ్ వస్తుంది. నువ్వు నన్ను ఇంకోసారి ఇలా నిక్ నేమ్ పెట్టి పిలిస్తే కనుక అప్పుడు నా సాక్స్ నేను కొన్ని రోజులు బతకాలనుకుంటున్నాను. అసలు నీకు ఇప్పుడేమైంది? నువ్వు సాక్స్ ఉతుకుతున్నావేంటి? నీకు తెలీదా? జియోనాయ్ మళ్ళీ రూకు తిరిగి వస్తున్నాడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఉండదు. అందరూ ఒకటై చెయ్యి కలిపితే ఎదురే ఉండదు. జియోనయ్, నువ్వు ఇదంతా ఎలా చేసావు? ఇందులో నేనేం చేయలేదు. వాళ్ళకి క్లీనింగ్ అంటే ఇష్టం, అందుకే క్లీన్ చేస్తున్నారు. నాకు కూడా సడన్ గా అంతా క్లీన్ చేయాలనిపిస్తోంది. సరే వెళ్తాను. మీ నాకు నీ టబ్బిస్తావా? దాన్ని యూజ్ చేసి చాలా రోజులు అవుతుంది. ఓకే బాయ్. నీకు ఈ క్లాత్ కావాలా? వద్దు, థ్యాంక్ యూ. ఇప్పుడు మన రూమ్ ఏం 5 స్టార్ హోటల్ కి తక్కువ కాదనిపిస్తోంది. మన రూమ్ కి అమ్మాయిలు ఎప్పుడొస్తారో ఏంటో. మిత్రమా, నువ్విప్పుడు బాధపడతావు. ఇంతకుముందు నువ్వు వీటి సాక్షులు నాటు పెట్టుకుని అమ్మాయిలకు దూరంగా ఉండేవాడివి. కానీ ఇప్పుడు అవి క్లీన్ అయిపోయాయి. అమ్మాయిలు భయపడే ఆ అద్భుతమైన వాసన ఇప్పుడు రావటం లేదు. తర్వాతనే అమ్మాయిలందరూ కూడా నీ రూమ్ లోకి వచ్చి గందరగోళం చేస్తారు. గందరగోళం. వాటిని ఆరబెట్టు. ఓ అయ్యయ్యో, మనకి ఇంకా మంచి రోజులు ఎందుకు రావట్లేదు? మనం జియోనైతో కలిసి అసలు గేమ్స్ ఎందుకు ఆడుతున్నాము? ఆ రోజు మనం యూనివర్సిటీకి వచ్చిన మొదటి రోజు. అప్పుడు మనం చాలా అమాయకంగా ఉండేవాళ్ళం. నేను ఇంకా మీతో మాట్లాడలేదు. ఎందుకు మీ వయసు అంతా? నేను లేట్గా స్కూల్లో జాయిన్ అయ్యాను. నా ఏజ్ 23. మీకంటే పెద్దవాడిని అనుకుంటా. నాకు 19. హే, నేను కూడా. నువ్వు కూడా 19? ఆ. కానీ నేను నీకన్నా పెద్దవాడిని అనుకుంటా. జనవరిలో పుట్టాను. ఓకే, బహుశా నేనే మీ అందరిలో కూడా అందగండి అనుకుంటాను. అయితే మా అందరూ చిన్నవాడివి నువ్వే కదా, నేనే పెద్దవాడిని. అందరూ నా మాటే వినాలి. నేను మీ పెద్దన్నని, నువ్వు సెకండ్, ఇక నువ్వు థర్డ్, అందరికంటే ఆఖరి నువ్వు. ఏమంటావు? బాలేదా? సరే, నేను నిన్ను చిన్న